యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలను తెలియజేస్తుందా కోరుతూ ఉన్నాను. అప్పుడు ఆ మందసమును మోయవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామనపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చదువుకున్న లేఖన భాగం మీ అందరికీ తెలిసి ఉంటుంది. అనేక సార్లు ఈ మాటలు మనం చదివే ఉంటాం. అయినా మరొకసారి ఈ సమయంలో ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకి ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో ఇష్టమైన పుస్తకాలలో యెహోషువ గ్రంథం ఒకటి. ఎందుకంటే యెహోషువ గ్రంథంలో యెహోషువ నాయకత్వం క్రింద ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథము ప్రారంభము చాలా దేదీప్యమానంగా ఉంటూ ఉంది. దేవుని యొక్క గొప్ప వాగ్దానం చేత వాగ్దానం చేయబడిన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే యెహోషువ గ్రంథం ముగింపులో కూడా ప్రియులారా, వాళ్ళందరూ దేవునితో మరొకసారి నిబంధన చేసుకొని దేవుని తప్ప ఇంకెవరిని సేవించమని ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేసుకొని దేవునిలో ఉంటామని తీర్మానం చేసుకోవడం మనకు కనపడతా ఉంది. ప్రియులారా, యెహోషువ గ్రంథము ప్రారంభము ముగింపు రెండు కూడా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, యెహోషువ గ్రంథము చాలా చాలా ప్రాముఖ్యమైనదిగాను, అంటే నా ఉద్దేశం చాలా ఇష్టమైనదిగా నేను చెప్తూ ఉంటాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాము, ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగున గాక. ప్రియులారా, గొప్ప ఆశీర్వాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే యోర్దాను నది అనేది వారికి ఆటంకంగా ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఎదురు చూస్తూ ఉండినట్లయితే వాగ్దాన దేశం కనబడతా ఉంది. ముందు చూస్తూ ఉండినట్లయితే తమ పితరులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశం కనబడుతూ ఉంది. కానీ దాన్ని అందులోనికి ప్రవేశించాలి అంటే యోర్దాను నది ఆటంకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ నదిని దాటి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి సందర్భంలో యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. అయితే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు నిజంగా మనకు ఎంతో ఆశీర్వాదాన్ని, ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి అదే అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి చదువుతాం. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సముద్రాన్ని దాటిన అనుభవం ఇశ్రాయేలు ప్రజలకు ఉంది మోషే నాయకత్వంలో. ప్రియులారా, ఇప్పుడైతే వారితో మోషే లేడు సముద్రాన్ని పాయలుగా చేయడానికి లేదా యోర్దాను నదిని పాయలుగా చేయడానికి. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని నిబంధన మందసం అనేది వారితో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని నిబంధన మందసము అంటే దేవుని నివాసం అనే అర్థము. మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులు తన ప్రజలను మాట్లాడటానికి, వారిని నడిపించడానికి దేవుడు ఆ యొక్క నిబంధన మందసంలోంచి వారితో మాట్లాడటం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి చూద్దాము. నిర్గమకాండము
25వ వచనం ఒకసారి చదువుతాం ప్రియులారా. చూడండి, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిబంధన మందసము అనేది దేవుని ప్రజలతో దేవుని యొక్క నివాసమై ఉన్నది. దేవుడు తన ప్రజలతో నివాసం చేయడానికి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసం అనేది పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుని యొక్క నివాసము దేవుని ప్రజల మధ్య ఉండుట అనేది పాత నిబంధన కాలంలో అరణ్యంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుడు మోషేని పిలిపించుకొని నేను మీతో నివాసం చేయనట్లు నిబంధన మందసాన్ని ఒకటి తయారు చేసి దానిని ప్రత్యక్ష గుడారంలో పెట్టండి అని చెప్పడం మనం చూస్తాము. ఆ మందసములో నుండి నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని నిబంధన మందసం అనేది దేవుడు తన ప్రజలతో మాట్లాడేటువంటి దేవుని యొక్క సన్నిధి. దేవుని నిబంధన మందసం అనేది దేవుని యొక్క నివాసం అయి ఉన్నది. దేవుడే తన ప్రజలతో మాట్లాడడం అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి వస్తూ ఉన్నప్పుడు ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. అంటే దేవుని నిబంధన మందసాన్ని వారి భుజాల మీద మోసుకొని ప్రియులారా దేవుని యొక్క సన్నిధిని వారు మోసుకొని వెళ్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిని వారు మోసుకొని వెళ్తూ ఉంటుండగా ఏ శత్రువు కూడా వారి ఎదుట నిలవలేకపోతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు గొప్ప బలం ఉందని కాదు ప్రియులారా, ఇశ్రాయేలుకు గొప్ప జ్ఞానం ఉందని కాదండి, ఇశ్రాయేలు దగ్గర గొప్ప ఆయుధాలు ఉన్నాయని కాదు, ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యుద్ధ నైపుణ్యం కలిగినట్టు వ్యక్తులని కాదు, కానీ దేవుని నిబంధన మందసాన్ని వారు మోసుకొని వెళుతూ ఉండినప్పుడు ప్రియులారా ప్రతి శత్రువును వారు జయిస్తూ మున్ముందుకు వెళుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వారు ఎంతగా భయపడారంటే యెహోషువ దగ్గరికి వచ్చి వారి యొక్క వేషధారణ మార్చుకొని ఏదో దూర దేశం నుంచి వచ్చామని చెప్పుకొని ప్రియులారా యెహోషువతో నిబంధన చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా యెహోషువ ఎదుట భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క నిబంధన మందసము, దేవుని యొక్క సన్నిధి వారితో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నిబంధన మందసాన్ని వారు కలిగి వెళ్తూ ఉన్నారు. యోర్దాను నది అడ్డుగా ఉంది. యోర్దాను నదిని దాటి వెళ్ళాలి. ప్రియులారా, యోర్దాను నదిని దాటి అక్కడ ఉన్నటువంటి వాగ్దాన దేశాన్ని వారు చేరుకోవలసి ఉన్నది. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో యాజకులు వారి యొక్క నిబంధన మందసాన్ని మోసేటువంటి ఆ యాజకులు నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్తూ ఉండినప్పుడు అంటూ ఉన్నారు, మీకంటే ముందుగా దేవుడు ఈ యోర్దాను నదిని దాటబోతూ ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏదైతే దేవుడు తనకు తెలియజేసి ఉన్నాడో ఆ ప్రకారంగా యెహోషువ ఆ యాజకులను ఏర్పాటు చేసుకొని ఆ నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్తున్నప్పుడు యాజకులను ముందు పంపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అదే మాట మనం చదువుకున్నాము. ఇప్పుడు చదువుదాం ఒకసారి. చూడండి 15వ వచనాన్ని, 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాము ఒకసారి. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క నిబంధన మందసాన్ని వారు మోస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధి వారు క్యారీ చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధి వారి భుజాల మీద ఉంటుండగా వారి యాజకుల యొక్క కాళ్ళు ఆ నీటి అంచులకు తగలగానే ప్రియులారా యోర్దాను నది పాయలుగా విడిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీ అందరికీ నేను ప్రోత్సహిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని నిబంధన మందసము మన భుజాల మీద ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధి మనం మోస్తూ వెళ్ళాలి.
దైవజనుడా, దేవుని యొక్క సన్నిధి మనలో లేకపోయినట్లయితే మనము నిర్జీవమైన వ్యక్తులము. దేవుని యొక్క సన్నిధి మనలో లేకపోయినట్లయితే కేవలం ఒక స్కెలిటన్ లాగా మనం ఉంటాం తప్ప జీవం అనేది మనలో ఉండదు. దేవుని యొక్క సేవకునికి ఉండవలసినటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ దేవుని యొక్క సన్నిధిని మన భుజస్కంధాల మీద కలిగి ఉంటాం. దేవుని యొక్క సన్నిధిని మనం మోసుకొని వెళ్తూ ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి మనతో పాటు వస్తూ ఉండాలి. ప్రియులారా, మనల్ని చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా అనాలి, ఈయనలో నేను ఆ ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాను, ఈయనలో ఆ యొక్క సన్నిధిని నేను చూస్తూ ఉన్నానని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలుసు, పుస్తకాల్లో మీరు ఎన్నోసార్లు చదివే ఉంటారు. చార్లెస్ జి ఫిన్నీ గొప్ప దైవజనుడు. ప్రియులారా, ఆ దైవజనుడు వెళుతూ ఉంటుండగా ఏమండి ఆ గుర్రం మీద నుంచి వెళుతూ ఉంటుండగా అనేక మంది మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళంట. ఓగో మేము పాపలు మమ్మల్ని క్షమించని. ప్రియులారా, వారందరూ మోకరించి వారి యొక్క హృదయాన్ని కన్నీరు కార్చి వారి యొక్క హృదయాన్ని దేవునికి ఇస్తూ ఉన్నటువంటి సందర్భము పుస్తకాల్లో మీరు చదివి ఉంటూ ఉంటారు. దేవుని యొక్క గొప్ప సన్నిధి, దేవుని యొక్క బలమైన సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన మోసుకొని వెళ్తున్నటువంటి గొప్ప దైవజనుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని సేవకుని ఉండవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. ఈ దినాల్లో దైవ సేవకులు సేవ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదో చేస్తున్నాంలే, ఏదో ఉందిలే, ఏదో చేస్తున్నాంలే అనుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క సన్నిధి కలిగి, దేవుని యొక్క బలము కలిగి, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి, దేవుణ్ణి మోసుకొని వెళ్ళేటువంటి దైవ సేవకులు ఈ దినాల్లో లేకపోవడము చాలా విచారకరమైనటువంటి విషయం. ప్రియులారా, వారు నిబంధన మందసాన్ని వారి యొక్క భుజాల మీద మోసుకొని సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నివాసాన్ని వారు మోసుకొని వెళ్తూ ఉండినప్పుడు వారి పాదాలు ఆ నీటి అంచునకు తగలగానే యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి దినాల్లో అటువంటి బలమైన సేవ మనం చేయాలని ప్రభువు పేరిట నేను మీ అందరికీ మరొకసారి ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. ఇటువంటి దినాల్లో, ఇటువంటి స్వార్థంతో కూడిపోయినటువంటి దినాల్లో అసలు దేవుని సేవ ఏ విధంగా జరుగుతుందో ఒక అంచనా అనేది లేని దినాల్లో, చాలా క్లిష్టమైనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిని మోసుకొని వెళ్ళేటువంటి దైవ సేవకులు దేవునికి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ సేవకుడా, ఈ ఉదయకాల సమయంలో నేను అడుగుతూ ఉన్నాను, దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే దేవుని సేవకులుగా మనం ఉంటూ ఉన్నామా? ఇక్కడ చూసినట్లయితే యాజకులు నిబంధన మందసాన్ని మోస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి వారితో ఉంది, దేవుని నివాసం వారితో ఉంది. ప్రియులారా, ఆ నీటిని తాకగానే ఆ నీరు ఏకరాశిగా నిలిచిపోయింది. చదువుదాము. 17వ వచనం ఒకసారి చదవండి. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్తూ ఉన్నారు. వారి పాదాల నీటి అంచును తగలగానే నీరు ఏకరాశిగా నిలిచిపోయింది. ఆ నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళి యాజకులు ఆ యోర్దాను నది ఆ మధ్యలో ఆరిన నేల నిలువబడి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యోర్దాను నది అనేది మరణానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, ఈ యోర్దాను నది మృత సముద్రంలో కలుస్తూ ఉంది. 16వ వచనంలో చూసినట్లయితే యోర్దాను నది మృత సముద్రంలోనికి వెళుతూ ఉందా నీరంతా కూడాను. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యోర్దాను నది అనేది మరణానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇప్పుడు దైవ సేవకులు ఏం చేస్తూ ఉన్నారండి? దేవుని నిబంధన మందసాన్ని వారి భుజం మీద వేసుకొని ఏమండి ఆ యొక్క యోర్దానులో దాటుతూ ఉన్నారు. యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. అక్కడ ఆరిన నేలను ఆ నిబంధన మందసాన్ని పట్టుకొని దైవ సేవకులు అక్కడ ఉన్నారు. అప్పుడు జనులందరూ కూడా
దాటుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సేవకులకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా ప్రియులారా? యోర్దాను నది అనేటువంటి ఆ మరణం మీద నిలువబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణం మీద మీరు నిలువబడాలి. కరోనా ఇదొక మరణం. కానీ ప్రియులారా, ఒక సంగతి నేను మీకు చెప్పనా, ఆ మరణం అనేది మన కాళ్ళ క్రింద ఉంది. యోర్దాను నది ప్రియులారా దేవుని సేవకుల కాళ్ళ క్రింద ఉంది, దేవుని పరిచారకుల కాళ్ళ క్రింద ఉంది. ఇదిగో నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్తున్నటువంటి దేవుని సేవకుల యొక్క కాళ్ళ క్రింద యోర్దాను నది ఉంది. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే వారు మరణము మీద నిలవబడి అనేక మందిని జీవంలోనికి దాటిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరారా, నాకైతే తెలియదు ఒక దైవ సేవకుడు అంటే ఏంటో నిర్వచనం మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. ప్రియులారా, దైవ సేవకుడు అంటే ఎవరండి? హూ ఇస్ గాడ్ సర్వెంట్? దేవుని సేవకుడు అంటే ఎవరు? దైవజనుడు అంటే ఎవరు? దేవుని పరిచారకుడు అంటే ఎవరో తెలుసా? నేను చెప్తూ ఉన్నాను, ఎవరైతే దేవుని నిబంధన మందసాన్ని తన భుజం మీద వేసుకొని మరణం అనే దాని మీద నిలవబడి అనేక మందిని మరణంలోనికి జీవంలోనికి దాటిస్తారో వారు దేవుని సేవకులు, దేవుని యాజకులు. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన మందసం వారి భుజముల మీద ఉంది, దేవుని యొక్క సన్నిధి వారి భుజముల మీద ఉంది, దేవుని యొక్క నివాసం వారి భుజముల మీద ఉంది, దేవుని యొక్క బలం వారు మోస్తూ ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఆ సన్నిధిని అనుభవిస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు యోర్దాను నది అనేది ఉంది. ఆ యోర్దాను నది దగ్గర వారు నిలవబడుతూ ఉన్నారు. మరణం మీద నిలవబడి అనేక మందిని ఆ వాగ్దాన దేశంలోనికి దాటిస్తూ ఉన్నారు. వారే దేవుని సేవకులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు అదే మాట అంటారు. ఒకసారి చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమ పడుతున్నాను, ఇరిగింపబడ్డ వారము కాము, అపాయములో ఉన్నను, కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరములో ఎల్లప్పుడూ సహించుకొని పోవచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరము నుండి ప్రత్యక్ష పరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకమగుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు ఎటువంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి? ఎటువంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? మాలో మరణము కార్యము జరిగిస్తూ ఉంది. మాలో మరణము కార్యము జరిగిస్తూ ఉంది కనుక జీవాన్ని మేము అందిస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి 11వ వచనం చదువుదాము. కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. ఏలయనగా యేసు యొక్క జీవము మా మధ్య శరీరమందు ప్రత్యక్ష పరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచు ఉన్నాము. దేవుని సేవకులారా, నిబంధన మందసాన్ని పట్టుకున్నటువంటి యాజకులు ఎక్కడ నిలవబడ్డారండి? నిబంధన మందసాన్ని పట్టుకున్న యాజకులు ఎక్కడ నిలవబడ్డారు? యోర్దాను నది. యోర్దాను నది అనేది ప్రియులారా మరణానికి సాదృశ్యం అని చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యోర్దాను నది మరణానికి సాదృశ్యం. మరణం మీద నిలవబడి దేవుని నిబంధన మందసాన్ని వారి భుజస్కంధముల మీద వేసుకొని అనేక మందిని జీవంలోనికి నడిపిస్తూ ఉన్నారు. వారే దైవజనులు, దేవుని సేవకులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాలో జీవమును
మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకం అవుతూ ఉంది. దేవుని సేవకులంటే ఎవరండి? ఎవరు దేవుని సేవకులంటే? దేవుని సన్నిధిని వారి యొక్క హృదయాల్లో కలిగి, ఏమంటే దేవుని యొక్క సన్నిధి వారి భుజాల మీద ఉంటూ మరణం మీద నిలవబడి అనేక మందిని జీవంలోనికి దాటించేవారు దేవుని యొక్క సేవకుడు. దట్ ఈస్ మై డెఫినిషన్ ఫర్ గాడ్స్ సర్వెంట్. దేవుని సేవకుడు అనడానికి అది నా నిర్వచనమై ఉన్నది. ఇలాగా వారందరూ వెళ్ళినంత వరకు ఒకసారి మనము యెహోషువ గ్రంథంలోకి వద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదివేసి మనం ముగించుకుందాము. ఆ మాట చదివేసి మనం ముగించుకుందాం. ప్రియులారా 17వ వచనం ఒకసారి చదవండి. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుతూ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సేవకులు నిబంధన మందసాన్ని పట్టుకొని ఆ యోర్దాను నదిలో నిలువబడి జనులందరూ దాటి వెళ్ళేంత వరకు కూడా వారు అక్కడ నిలువబడి ఉంటూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది దేవుని యొక్క యాజకుని యొక్క పరిచర్య, దేవుని సేవకుని యొక్క పరిచర్య. వారు పట్టుకున్నది దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి. వారితో వెళ్తున్నది దేవుని యొక్క సన్నిధి. ప్రియులార వారు నిలుచున్నది మరణము. ఆ మరణం మీద వారు నిలువబడి అనేక మందిని జనులందరూ ఇదిగో ఆ యోర్దాను నదిని దాటేంత వరకు కూడా వారు అక్కడ నిలువబడి ఉంటూ ఉన్నారు, బాధ్యత వహిస్తూ ఉన్నారు. నేను బాధ్యుడిని. ఈ గ్రామం పట్టబడాలి అంటే, ఈ పట్టణం పట్టబడాలి అంటే నేను దానికి బాధ్యుడిని. ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. నేనే దానికి బాధ్యుడిని. ఆ బాధ్యత నా మీద దేవుడు ఉంచాడు, ఆ భారం నా మీద దేవుడు ఉంచాడని వారు అక్కడ ప్రజలందరూ దాటేంత వరకు కూడా నిలవబడుతూ మరణములో నుంచి జీవంలోనికి దాటిస్తూ ఉన్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున రెస్పాన్సిబిలిటీ ఉండే దైవ సేవకులు మనకు ఉన్నారా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సేవ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. అందరూ సేవ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నామండి. ఏమండి గొప్ప గొప్ప సేవలు జరిగిపోతూ ఉన్నాయి. ఏమండి ఆ యొక్క యూట్యూబ్స్లో సేవలు జరిగిపోతూ ఉన్నాయి, టీవీల్లో సేవలు జరిగిపోతూ ఉన్నాయి. ఇదిగో ఈ కరోనా వలన అనుకుంటాను చాలా రకాలకి మీటింగ్స్ అవ్వాల్సిన ఆగిపోయాయి, లేకపోతే ఎంత గొప్ప సేవలు జరిగిపోవునో. ఏమండి పెద్ద పెద్ద లైట్లు వేసి పెద్ద పెద్ద డెకరేషన్ చేసి కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు తగలబెట్టి, ఏమండి ఆ మధ్య ఒక దైవజనుడు అంట, ఏమండి ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేయడానికి హెలికాప్టర్లో పత్రికలు పంచాడండి అడ్వర్టైజ్మెంట్ కోసం. అంత గొప్ప సేవలు జరిగిపోతున్నాయి ఇది నాన్న. పిల్లరా దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పుగా మాట్లాడట్లేదు. ఏవో సేవలు జరిగిపోతున్నా, అది సేవ ఇది సేవ, ఇది గొప్ప సేవ. ఒక 1000 మంది కూడితే సేవ, 10,000 మంది కూడితే సేవ, ఒక 20,000 మంది వస్తే గొప్ప సేవని చెప్పుకుంటున్నటువంటి ఈ దినాల్లో దేవుని నిబంధన మందసాన్ని, దేవుని సన్నిధిని చేత పూనుకొని దేవుని నిబంధన మందసాన్ని కలిగి ఉంటూ దేవుని సన్నిధిలో ఉంటూ మరణం మీద నిలవబడి అనేక మందిని జీవంలోనికి దాటించేటువంటి దేవుని సేవకుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి సేవ మనకు కావాలి. పేపర్ల మీద సేవ చేయడం కాదండి, టీవీల మీద సేవ చేయడం కాదు, యూట్యూబ్ల మీద సేవ చేయడం కాదు, లేకపోతే ఏదో పబ్లిసిటీస్ కోసం సేవ చేయడం కాదు. యథార్థమైన నిక్కచ్చైన మనసుతో దేవుని సన్నిధి కలిగి అనేక మందిని మరణంలో నుంచి జీవంలోనికి దాటించేటువంటి రెస్పాన్సిబిలిటీ కలిగిన సేవ మనకు కావాలి. రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి పరిచర్య మనకు కావాలి. ఉత్తరవాదత్వం కలిగినటువంటి, అకౌంటబిలిటీ కలిగినటువంటి సేవ మనకు కావాలి. ప్రియులారా వారి నిబంధన మందసాన్ని పట్టుకొని ఆ యొక్క యోర్దాను నది మధ్యలో నిలవబడి జనులందరూ వెళ్ళేంత వరకు కూడా, ఇశ్రాయేలు అందరూ దాటిపోయేంత వరకు కూడా ఆ మరణాన్ని జయించి యోర్దాను దాటి వాగ్దానం చేయబడినటువంటి ఆ పాలు తేనెల దేశంలోనికి ప్రవేశించేంత వరకు కూడా ప్రియులారా వారు ఆగిపోలేదు. వారు అక్కడ నిలబడుతూ ఉన్నారు, ఆ బాధ్యతను వహిస్తూ ఉన్నారు, ఆ రెస్పాన్సిబిలిటీని వారు పుస్తకాల మీద వేసుకున్నారు. ప్రతి ఒక్క మనుషులు దాటేంత వరకు, ప్రతి ఒక్క వ్యక్తి దాటేంత వరకు ఇది నా బాధ్యత, ఇక్కడ నేను ఉండాలి, ఇదే నాకు దేవుడు అప్పగించినటువంటి పరిచర్య. ఈ నిబంధన మందసాన్ని మోసుకొని ఇక్కడ నేను నిలబడతాను,
హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరూ దాటేంత వరకు కూడా యాజకులు అక్కడ నిలవబడ్డారు. అదే 17 వచనం మనం చూస్తున్నాం. ఒకసారి పరిశీలన చేసుకున్నాము. ఎటువంటి సేవ మనం చేస్తూ ఉన్నాము, ఎటువంటి పరిచర్య మనం చేస్తూ ఉన్నాము, పబ్లిసిటీ గురించి చేస్తూ ఉన్నామా, యథార్థంగా చేస్తూ ఉన్నాము, పేరు ప్రఖ్యాతుల కొరకు చేస్తూ ఉన్నామా, దేవుడు చూస్తున్నాడని చేస్తూ ఉన్నామా, దేవుని సన్నిధి కలిగి పరిచర్య చేస్తూ ఉన్నామా, ఏదో యాంత్రికంగా మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నేను కూడా ఈ పాస్టర్ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి యాంత్రికంగా సేవ జరిగిపోతూ ఉందా? ఒక మాట చదివేసి నేను ముగిస్తాను. చూడండి, హెస్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం నుంచి ఒకసారి చదువుతామా? హెస్కేల్ గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం నుంచి. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు ఏం చేస్తున్నారంటే చూడండి, ఒట్టి సోదగాండ్రయ్యి జనులు కట్టిన మట్టి గోడకు గొచ్చు పూత పూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎటువంటి సేవ చేస్తున్నామండి? మట్టి గోడలు కట్టబడితే ఆ మట్టి గోడలకి గొచ్చుపూత పూస్తూ ఉన్నాం, డెకరేషన్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో దైవజనులు చేసే సేవ అంతా కూడా డెకరేషన్ సేవ అయిపోయింది. మట్టి గోడలకి గచ్చుపూతలు పూసేటువంటి సేవలు జరుగుతూ ఉన్నాయి. ఇది నాన్న వీళ్ళారా ఎవరిని విమర్శించడానికి మాటలు చెప్పట్లేదు. నేను మనం పరిశీలన చేసుకోవడానికి మాటలు చెప్తున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి సంగతి విడిచిపెట్టండి, మన సంగతి మనం ఆలోచించాలి. సేవ దినాల్లో ఏ విధంగా ఉందండి? మట్టి గోడలు కడితే, జనులు మట్టి గోడలు కడితే ఆ మట్టి గోడకు గచ్చుపూత పూసి ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి, ఎంత డెకరేటివ్గా ఉందో చూడండి, ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి అని నమ్మబలిగే సేవలు మనం చేస్తూ ఉన్నాము. మట్టి గోడలకు గచ్చుపూత పూసేటువంటి సేవలు మనకు జరుగుతూ ఉన్నాయి. పరిశీలన చేసుకుందాం. మన మట్టికి మీ మట్టుకు మీరు, నా మట్టుకు నేను. హల్లెలూయా, హల్లెలూయా. రెస్పాన్సిబిలిటీ ఉండే సేవ మనకు ఉండాలి. అకౌంటబిలిటీ ఉండే సేవ మనకు ఉండాలి. మరణములో నిలవబడి అనేక మందిని జీవంలోనికి దాటించే సేవ మనకు ఉండాలి. మట్టి గోడలు కడితే దానికి గచ్చుపూత పూసి ఇది సేవ, ఇది బలమైనది, ఇది స్ట్రాంగ్ అని చెప్పుకోవడానికి వీలు లేదు ప్రియులారా. అదంతా కూడా వేషధారణ. ప్రియులారా, వేషధారణ అనేది ఎక్కడో లోకంలో లేదు. ఇప్పుడు వేషధారణ అనేది మన క్రైస్తత్వంలోనే ఉంది. ఎంతగా ఉందంటే అంతగా బలపడిపోయింది. కనుక దేవుని సేవకులారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని కొరకు బాధ్యత కలిగి, భారము కలిగి, దేవుని నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్తూ, ప్రియులారా దేవుని యొక్క సన్నిధిని క్యారీ చేస్తూ అనేక మందిని మరణములో నుంచి జీవములోనికి దాటించేటువంటి ఆ సేవ మనకు కావాలి. ఆ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తే నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.